హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక విచారకరమైనటువంటి వార్త అని చెప్పొచ్చు. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ను మనం హైలైట్ చూసినట్లయితే టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం అని, అదేవిధంగా 128 మందికి పైగా మృతి చెందడం అనేది చాలా విచారకరం అని చెప్పొచ్చు. సో 7.1 తీవ్రతతో ప్రకంపనలు రావడం అనేది చాలా దారుణం అని చెప్పొచ్చు. దాదాపు 150 సార్లు కంపించినటువంటి భూమి, 1000కి పైగా ఇండ్లు కూడా నేలమట్టం అవడం జరిగింది. సో రీసెంట్లీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దగ్గర కూడా ఇలాంటి భూకంపం అంటే ఇంత మోతాదులో కాకుండా సో కొంచెం తీవ్రత తక్కువతోనైతే ప్రకంపనలు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణలో ములుగు డిస్టిక్ ఉన్నటువంటి అక్కడ నుండే కేంద్రంగా మనకు ప్రకంపనలు కూడా రావడం జరిగినాయి. సో మనకి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కంపించినటువంటి ఎవరెస్ట్ బేస్ క్యాంపు 188 మందికి అయితే గాయాలు అవ్వడం జరిగింది. సో శిథిలాల కింద కూడా పలువురు చిక్కుకపోవడం, మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నదని కూడా మనకు న్యూస్లో అయితే పేర్కొన్నారు. మరి ఇక్కడ రంగంలోకి చైనా సైన్యం కూడా రావడం జరిగింది. సో వైమానిక దళం -డిగ్రీల ఉష్ణోగ్రతతో సహాయ చర్యలకైతే ఆటంకాలు, భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన అయితే ఈ భూకంప ప్రభావం అయితే ఉంది. సో నేపాల్లో భూకంపం కారణంగా కూలినటువంటి ఒక ఇంటి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని అయితే కాపాడడానికైతే రెస్క్యూ సిబ్బంది చాలా ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో మరి 1000కి పైగా ఇండ్లు అయితే నేలమట్టం, కంపించినటువంటి ఎవరెస్ట్ బేస్ క్యాంపు భారత్లో ఉత్తరాది పైన అయితే బాగా ప్రభావం ఉంది. సో హిమాలయాల్లోని మంచు కొండలు, అందమైన లోయలతో మరి పర్యాటకులను ఆకట్టుకునే టిబెట్పై ప్రకృతి ఈ విధంగా కోపగించడం చాలా దారుణం. సో సముద్ర మట్టానికైతే 16,000 అడుగుల ఎత్తులో సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆవాస ప్రాంతంగా పేరొందిన షీజాంగ్లో ఈ భూమి అయితే కంపించడం జరిగింది. సో ఆ పరిసరాల్లో 20 కిలోమీటర్ల పరిధిలోని 27 గ్రామాలకు పైగా ఈ ప్రమాదంలోకి అయితే రావడం జరిగింది. సో 1000కి పైగా ఆవాసాలను అయితే నేలమట్టం అయితే చేసింది. సో ఈ భూకంపం అయితే 128 మందిని అయితే పుట్టున పెట్టుకుంది. మరి 188 మంది క్షతగాత్రులు అయితే అవ్వడం జరిగింది. సో ఇంకా శిథిలాల కింద అయితే ఇంకా పదుల సంఖ్యలో అయితే పౌరులు ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. సో భూకంప ప్రభావం టిబెట్, నేపాల్తో పాటు చైనా, భూటాన్, భారత్లోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ పైన అయితే చాలా ప్రభావం ఉన్నట్లయితే మనకు న్యూస్లో అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో షీజాంగ్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకైతే సో ఆటంకంగా అయితే మారిందని చెప్పచ్చు. సో ఇక్కడ అదే కూడా మనకు చెప్పడం జరిగింది. సో కొంతమంది ఇది మార్నింగ్ సెషన్లో ఈ భూకంపం రావడం జరిగింది. సో మార్నింగ్ 6.35 అంటే 6 గంటల 35 నిమిషాలకు టిబెట్ నేపాల్ సరిహద్దులో ఈ టిబెట్లోని షిజాంగ్ పరిధిలో లంబుచే వద్ద 10 కిలోమీటర్ల లోతు నుంచి అయితే ఈ భూకంప కేంద్రం ఉండగా తీవ్రత అయితే రిక్టర్ స్కేల్పై 7.1గా అయితే నమోదైంది. సో ఇది చాలా ఎక్కువనే చెప్పచ్చు. మరి 20 కిలోమీటర్ల పరిధిలో అయితే 27 గ్రామాలు ఉన్నాయి. మరి వీటిలో 6,900 మంది అయితే జనాభా ఉన్నారు. సో తాజా భూకంపం తదనంతరం చోటు చేసుకున్న ఈ ప్రకంపనలకు 1000కి పైగా ఇండ్లు అయితే నేలమట్టమైనట్టు మనకి న్యూస్ అవుతున్నది. చైనా మీడియా అయితే పేర్కొనడం జరిగింది. సో పలు భవనాలు పూర్తిగా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలిపింది. సాయంత్రం వరకు అయితే మొత్తం 150 సార్ల ఈ భూమి అయితే కంపించినట్లు మరి చైనా భూకంపాల కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో అయితే భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవ్వడం జరిగింది. సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద కూడా ఈ భారీ ప్రకంపనలు వచ్చినట్లు చైనా మీడియా అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అక్కడ కూడా ప్రజలు బయటకు పరుగులు తీయడం జరిగింది. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెంటనే ఈ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వెంటనే సైన్యం, చైనా వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. సో జవాన్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలను అయితే చేపట్టడం జరిగింది. అధికారులు షిజాంగ్కు 22,000 తాత్కాలిక టెంట్లు, ఇతర సామాగ్రిని కూడా తరలించారట. సో 340 మంది వైద్య సిబ్బంది, 1,500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించడం జరిగింది. 3,400 మంది విపత్తు నిర్వహణ సిబ్బందిని, శకలాలను అయితే తొలగించడం జరుగుతుందని అయితే మనకి ఇక్కడ వార్త అయితే హైలైట్గా రావడం జరిగింది. సో భూకంపం సంభవించిన ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు -18 అండ్ -14 డిగ్రీలుగా ఉండడం వల్ల
సహాయ చర్యలకైతే చాలా ఇబ్బందిగా మారిందని, అదేవిధంగా భూకంప ప్రకారం భారత్ పైన చాలా పడిందని, ఉత్తరాది రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా భూమి కంపించిందనే మనకు ఇక్కడ తెలియడం జరుగుతుంది. సో చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని కూడా ఈ ప్రకంపనలు అయితే నమోదు కావడం జరిగింది. సో ఎవరెస్ట్ శిఖరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో తాజా భూకంప కేంద్రం అయితే ఉంది. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్గా పిలుస్తారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికైతే 13,000 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో భారత యురేషియన్ భూఫలకాల్లో కదలికలు సంభవించినప్పుడల్లా ఈ రీజియన్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉన్నది. సో అందుకే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు ఉంటాయని కూడా మనకు తెలియడం జరుగుతుంది. ఈ రెండు ఫలకాలు ఒకదానికొకటి ఢీకొనే క్రమంలోనే హిమాలయాలు కూడా ఏర్పడ్డాయని అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే హైలైట్గా ఉంది. సో ఏదైనా చాలా దారుణం అని చెప్పచ్చు. సో మనకు కూడా రీసెంట్లీ ఇలాంటి అనుభవం ఎదురైంది. మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇట్లాంటి స్వల్ప ప్రకంపనలు అయితే రావడం జరిగింది. సో ఏదైనా ఇలాంటిది రావద్దని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.